హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు ఒక మంచి అద్భుతమైన రెసిపీని చూపించబోతున్నాను. ఏంటి అంటే బేకరీ స్టైల్ హనీ కేక్. చాలా మంది బేకరీ స్టైల్ హనీ కేక్ చాలా కష్టము, చేయలేము అనుకుంటారు కదా. కానీ చాలా సింపుల్గా ఒక కేజీ కేక్ వరకు ఎలా తయారు చేసుకోవాలో, ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలో చెప్తాను. అండ్ అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది. స్పాంజీ టెక్స్చర్తో, జామ్, హనీ సిరప్తో, అలాగే టాపింగ్ వచ్చి కొబ్బరితో అద్భుతంగా ఉంటుంది. కేక్ అయితే డెఫినెట్గా ట్రై చేయాలి. ఫస్ట్ దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు పెరుగు తీసుకుంటున్నానండి. అదే కప్పుతో గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను. 200 గ్రామ్స్ వరకు షుగర్ పౌడర్ ఉంటుంది. రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి మిక్సర్తో. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఇన్ కేస్ వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ తీసుకొని వేసుకోండి. ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్ తీసుకోండి. దీన్ని 120 గ్రామ్స్ వరకు తీసుకోవాలి, అంటే 1/2 కప్ సరిపోతుంది. వీటన్నింటినీ ఒకసారి విస్కర్తో బాగా కలపాలి. మనం డ్రై ఇంగ్రీడియంట్స్ కలపాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను మైదాని 2.5 కప్పుల వరకు జల్లించి తీసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే చిటికెడంత సాల్ట్, 1 కప్పు పాలు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే షుగర్ అండ్ పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలు యాడ్ చేసి మొత్తం అన్నింటినీ ఒకే డైరెక్షన్లో ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి, వంటలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మీకు సరిపోకపోతే కనుక లిటిల్ బిట్ 2 టేబుల్ స్పూన్ల వరకు పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఏదైతే ట్రేలో మీరు బేక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఇలాంటి బేకింగ్ ట్రే ఒకటి తీసుకొని దాంట్లో బటర్ పేపర్ని పెట్టి లైట్గా ఆయిల్ అప్లై చేయండి దానిపైన. ఒకవేళ మీకు బటర్ పేపర్ లేకపోతే కనుక ఆ ట్రేని మనం ఆయిల్తో గ్రీస్ చేసి పైన కొంచెం మైదా పిండి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే మనకి సరిపోతుంది. మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని కూడా వేసి మొత్తం అన్నిటినీ ఒకసారి ట్యాప్ చేసుకోవాలి 2-3 సార్లు. ఈవెన్గా ఉంటుంది. లోపల బబుల్స్, లంప్స్ లాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి. స్టవ్ మీద లోతుగా ఉన్న కడాయి పెట్టుకొని స్టాండ్ పెట్టి ఈ ట్రేని పట్టుకెళ్ళి అక్కడ ప్లేస్ చేసి మూత పెట్టి ఒక 25 to 30 మినిట్స్ ప్రీ హీటెడ్ ప్యాన్లో, అంటే ఆల్రెడీ ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో పెడితే కనుక మనకి ఈజీగా కేక్ అయిపోతుంది. నేను ఇక్కడ ఓవెన్లో చేసుకుంటున్నాను. ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్ కూడా ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేశాక అందులోనే కన్వెన్షన్ మోడ్లో మనకి 190 డిగ్రీస్లో ఒక 35 మినిట్స్ ఉంచామంటే కేక్ అనేది కుక్ అయిపోతుంది. బేక్ అయ్యేలోపు మనం హనీ సిరప్ని తయారు చేసుకోవచ్చు. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు పంచదార, 1/2 కప్పు వాటరు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు తేనె వేసి నెమ్మదిగా మరిగించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు కలుపుతూ మరిగించుకోవాలండి. ఈ సిరప్ను చల్లారిన కేక్ మీద స్పూన్తో ఒత్తుతూ పోయాలి. ఈలోగా మనకి కేక్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, టూత్ పిక్ కానీ ఫోర్క్ కానీ పెట్టి చూస్తే మనకి టూత్ పిక్ అనేది క్లీన్గా రావాలి. టూత్ పిక్ ఇలా క్లీన్గా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్లు. ఇక్కడ చూసారా, ఏం అంటుకోలేదు, క్లీన్గా వచ్చింది. ఇలా వస్తే పర్ఫెక్ట్ కేక్ రెడీ. పూర్తిగా చల్లారబడ్డాక మాత్రమే సిరప్ పోయాలండి. అంటే మనం ఓవెన్ కానీ స్టవ్ కానీ కట్టేసిన ఒక 1/2 అవర్ 1 అవర్ ఉంచేయాలి అందులో. అప్పుడే పూర్తిగా చల్లారిపోతుంది. అప్పుడు దాన్ని ఈ విధంగా డిమౌల్డ్ చేసుకొని బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. మీరు డైరెక్ట్గా ఇలా కూడా తినేయచ్చు. హనీ సిరప్ని ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా, ఆ సిరప్ని ఈ విధంగా కేక్ మీద ఫోర్క్తో హోల్స్ పెట్టుకోండి. ఫోర్క్తో కానీ లేదంటే చాక్తో కానీ ఎలా పెట్టుకున్నా పర్లేదు. ఈ విధంగా హోల్స్ పెట్టుకొని ఈ హనీ సిరప్ని దీని మీద నెమ్మదిగా పోస్తూ ఇలా స్పూన్తో వేస్తూ లోపలికి దిగేటట్లు చేసుకోవాలి. ఈ కేక్లో ఇలా హనీ సిరప్ వేయడం వల్ల కేక్ అంతా నాని కొంచెం స్పాంజీగా అవుతుంది. దీని మీద మనం జామ్ టాపింగ్ చేసుకోవాలి. జామ్ టాపింగ్ కోసం మనం జామ్ని బౌల్లో వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేట్ చేస్తే మనకి జామ్ అనేది ఇలా లిక్విడ్గా తయారవుతుందండి. ఇలా మెల్టెడ్ జామ్ని ఈ విధంగా టాపింగ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం వేస్తూ. టైప్ ఆఫ్ జామ్ అయినా మీరు తీసుకోవచ్చండి. స్ట్రాబెర్రీ అయినా పర్లేదు, రోజ్బెర్రీ అయినా పర్లేదు. 2-3 టేబుల్ స్పూన్లు తీసుకొని మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది టాపింగ్కి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందు మీద మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కనుక డెసికేటెడ్ కోకోనట్ తీసుకోండి. ఇలా డైరెక్ట్గా తినేసిన చాలా బాగుంటుంది. చివరిగా గ్రేటెడ్ కొబ్బరి తురుమును టాపింగ్తో ఇలా చల్లుకోవాలి, టాప్ చేసుకోవాలి. కేక్ చాలా సింపుల్ కదా. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. కావాలి అంటే మీరు విప్పింగ్ క్రీమ్తో కానీ లేదంటే ఫ్రెష్ క్రీమ్తో కానీ దాని మీద టాపింగ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అనిపించింది కదా. నేనైతే ఎగ్ వాడకుండా చేశాను. ఒకవేళ ఎగ్ తినే వాళ్ళు అయితే కనుక పెరుగు ప్లేస్లో ఎగ్ వేసుకుంటే సరిపోతుంది.
ఇలా కట్ చేసిన కేక్ పీసెస్ని ఒక ప్లేట్లో కొబ్బరి పొడి తీసుకొని 4 సైడ్స్ ఈక్వల్గా డిప్ చేసి తీసుకోండి. టేస్ట్ అద్దరిపోతుంది కోకోనట్ పౌడర్ డిప్ చేసుకుంటే. ఈ కేక్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోవచ్చు, లేదంటే ఇలా వెంటనే తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇది స్పాంజీగా తేనె రుచి మరియు జామ్ తీపితో బేకరీలో లభించే హనీ కేక్ లాగే ఉంటుందండి. స్టైల్ చేసుకోవచ్చు, అంటే ఆల్రెడీ చేసుకోమని చెప్పాను కదా. విప్పింగ్ క్రీమ్ ఆర్ ఫ్రెష్ క్రీమ్ మీ ఇష్టం. అది కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్ని ఫాలో అయిపోయి మీరు చేశారంటే 1 కేజీ పైనే కేక్ వస్తుందండి. కేజీ 50 గ్రామ్స్ ఇలా వస్తుంది. పర్ఫెక్ట్ కేక్ అండి, స్పాంజీగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. అన్ని మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా యూజ్ చేసి చేసేసుకోండి. అలాగే చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దే. మీకు ఇలాంటి రెసిపీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ వీడియోకి మీకు ఏదైనా రెసిపీ అంటే కామెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.